ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం ఇరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. స్పాట్లు వేసావా? కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడినట్లేదు, ఏదో రెండు వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా నేను మాత్రం సురిగాడు సుధురిని చేసుకుంటానమ్మా. మీరు అనుకున్నట్టు ఆయనకి అంత మ్యాటరే ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి. ఇప్పుడు ఏమండి మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. బాబు అమ్మ ఎక్కడుంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం ఎక్కడుంటుందో తెలియదు. నువ్వు అసలు స్కూల్కి ఎందుకు రావో కూడా తెలియదు. కోపంగా ఉంటుంది నాన్న, చాలా కోపంగా ఉంటుంది. నేను ఇప్పటికీ తినేటప్పుడు ఒక ముద్ద తీసి అమ్మకి పేరు మీద పెడుతున్నాను. అందుకే నా రాత్రులు నీ గదిలో నుంచి ఎలక చచ్చిన వాసన వస్తుంది. వయసు దారి తీసింది, వలపు కలిసింది. నా కొడుకు పురిట్లా చనిపోయాడు. చెప్పారు రాదా? ఒక్కసారి నీ రంగు నా రంగు కలవకపోయినా ఈ పాల పొంగును చూడు. ఒక్కసారి అమ్మాని పిలువ. నాన్న ఆ పిలుపు కోసం నేనే కాదు బాబు, ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అన్నట్టు ఆ పిల్లోడు ఎవరు? ఆ పిల్లోడు ఏంటి అమ్మా? పెద్ద మనుషులు అంటే 1980s లో పిల్లలే కదా అని సమయస్ఫూర్తితో ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేయండి. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రాంకి హాజరయ్యి అక్కడ కార్యక్రమంలో రిబ్బన్ కట్టింగ్ అంటే నాకు సిగ్గేసేస్తా. చదువమ్మా. రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. సాటిస్ఫై అవ్వలేదు. దండయాత్ర నాకెందుకు అప్పారు బావా? నువ్వు చేయాల్సిన దండయాత్ర ఎవరో చేస్తున్నారు. ఇక చెప్పాలంటే ఈ రోజు ఒక జూనియర్ వాణిశ్రీ లాగా ముస్తాబు చేసిందంటే మీలో ఎవరైనా చెప్పండి, ఎవరు ఇలా తయారు చేశారు? బావా నువ్వు దండం పెట్టినా ఏం పెట్టినా ఐ లవ్ యూ. చూసుకో. గడ్డంలో చాలా బాగున్నావు బావా. గుచ్చుకుంటుందన్న ఒక్క బాధ తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.